హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చెనిగ్గింజల రసం. చెనిగ్గింజల రసం ఎట్లా చేయాలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు వారంలో 2-3 డేస్ ఖచ్చితంగా చేసుకుంటారు. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో చెనిగ్గింజలు హాఫ్ కప్ తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటాను. మన శనగింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుంటాను. ఆ ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటాను. అట్లాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కూడా పక్కకు పెట్టుకుంటాను. శనగింజల పైన పొట్టు అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. నేను ముందుగానే పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఒక 6 వేసుకుంటాను. ఆప్షనల్, ఇది వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇట్లా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. అది దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రసం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటాను. దీంట్లోనే 2 వట్టిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకుంటే దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది, కానీ కొందరు వేసుకోరు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా టమాటాలు అనేది సాఫ్ట్ అయిపోతాయి. టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మేము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రై అయిపోయాయి టమాటాలు, మెత్తపడిపోయాయి టమాటాలన్నీ. ఇప్పుడు నేను ముందుగానే అది శనగింజల పేస్ట్ చేసుకున్నాను కదా, పచ్చిమిరపకాయలు అవి వేసి దాంట్లోనే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఎంత కావాలో అంత ముందుగానే నేను మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇట్లా బాయిల్ అవుతుంది మన రసము. ఎక్కువ బాయిల్ చేయకూడదు. ఇప్పుడు కొత్తిమీర వేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మీరు చాలా టేస్టీగా శనగింజల రసం ఈజీగా మీరు ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో చేయండి, ఖచ్చితంగా ఈజీగా చేసి చూపిస్తాను.